నల్గొండ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా నూతన వైన్ షాపులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులకు టెండర్లు వేసేవారికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య సూచనలు చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉందని పేర్కొన్న ఆయన బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం ద్వారా గ్రామాల్లో అవి పూర్తిగా తగ్గించినట్టు గుర్తు చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కొత్తగా వైన్ షాపులు దక్కించుకునే వారికి పలు సూచనలు చేశారు. వైన్ షాపులు గ్రామాల బయట మాత్రమే ఉండాలని, షాపుల వద్ద సిట్టింగ్ లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే బెల్ట్ షాపులకు మద్యం విక్రయం చేయరాదని, వైన్ షాపుల యజమానులు సిండికేట్గా మారకూడదని, మద్యం విక్రయ సమయాన్ని సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే పరిమితం చేయాలని తెలిపారు. ఈ నిర్ణయం ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదని, నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా యువత మద్యం మత్తు వదిలి ఆర్థికంగా ఎదగాలన్నదే తన కోరిక అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను తాగడానికి వ్యతిరేకం కాదని, కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగుతూ జీవితం పాడు చేసుకునే అలవాటుకు వ్యతిరేకమని చెప్పారు. యువత పని చేసుకుని తమ కుటుంబాలను సంతోషంగా నిలబెట్టుకోవాలని, తాగుడు వల్ల మహిళలు, కుటుంబాలు పడుతున్న కష్టాలను తన పర్యటనల్లో ప్రత్యక్షంగా చూశానని అన్నారు. మద్యం మత్తు తగ్గితే ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంట్లో యజమాని తాగకుండా ఉంటే మహిళలు ఆర్థికంగా బలపడతారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లుగా గ్రామాల్లో అధిక మద్యం సేవనం ఒక సామాజిక రుగ్మతగా మారిందని, దాన్ని తగ్గించడం ద్వారా కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలన్నదే తన ప్రయత్నమని తెలిపారు. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలోని నాయకులు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లి వైన్ షాప్ టెండర్లకు సంబంధించిన తమ సూచనలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. వినతి పత్రం అందజేసిన వారిలో చండూరు, నాంపల్లి మండలాల నాయకులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 2018లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన ఎన్నిక నుంచి నా నియోజకవర్గంలో ఎక్కడ యువత కానీ మద్యం మత్తులో అరాచకాలు జరగొద్దన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ముందుకు పోతున్నటువంటి విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, నాయకులందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే మరి ఆ సమయంలో మరి బెల్ట్ షాపులను నియంత్రణ కోసం వారి ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అప్పుడు ఏ గ్రామంలో అయితే బెల్ట్ షాపులు సంపూర్ణంగా బంద్ చేస్తారో వాళ్లకు పారితోషికంగా 5 లక్షలు ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. ఆ తర్వాత 2023లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో మొట్టమొదటిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం, నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండొద్దనేటువంటి మొట్టమొదటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొని మరి అందులో మరి మనం సఫలమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నామంటే, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మద్యం మత్తులో అనేకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి క్రైమ్లు జరుగుతూ ఉన్నాయి. మరి అట్లాంటిది నియంత్రణ జరగాలి. ఆ నియంత్రణ నా మునుగోడు నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలనేటువంటి ఆలోచనతోటి మరి రాజగోపాల్ రెడ్డి గారు ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ ఎందుకు మేము రావాల్సి వచ్చిందంటే, మరి మునుగోడు నియోజకవర్గంలో ఎవరైనా బెల్ట్ షాపులు టెండర్లు వేసినట్లయితే వాళ్ళకు మేము సూచన చేస్తూ ఉన్నాం. అందులో ఆ సూచన ఏంది అంటే, ఆ సూచన మరి వారు ఊరికి దూరంగా వైన్ షాపులు ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మరి వాళ్ళు సిండికేట్ కావద్దు. రెండో విషయాన్ని ఒక సమయపాలన, రాజగోపాల్ రెడ్డి గారు ఒక సమయపాలనని నిర్ణయిస్తారు. ఆ సమయపాలన ప్రకారమే మరి మద్యం షాపులు నడపాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా మరి అక్కడ వైన్ షాపుల పక్కకు ఎక్కడన్నా మరి బెల్ట్ షాప్ మన సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లయితే ఆ సిట్టింగ్ను కూడా ఏర్పాటు చేయనియొద్దనేటువంటి లక్ష్యంతో మేము ముందుకు పోతూ ఉన్నాం. మరి ఈ విషయాన్ని అందరూ గమనించి మరి ఎవరైతే టెండర్లు వేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని గమనించి టెండర్లు వేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో మరి మద్యం టెండర్లు ప్రక్రియ ప్రారంభమైనది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరి 2018 ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు పారదర్శకం 5 లక్షలు ప్రకటించిండు. ఆ తర్వాత మరి 2023 ఎన్నిక అయిన తర్వాత వెంటనే నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలి, బెల్ట్ షాపులు ఎక్కడ కూడా మద్యం అమ్మొద్దని వాటిని 100% పూర్తి చేయడం జరిగినది. మరి ఇప్పుడు మళ్ళీ మద్యం టెండర్లు ప్రారంభమైనాయి కాబట్టి మద్యం టెండర్లలో మరి వ్యాపారం కోసం వచ్చే వారికి ఒక చిన్న సూచన చేయడం జరుగుతున్నది.
మరి ఈ నియోజకవర్గము శశశ్యామలంగా ఉండాలంటే మద్యం మత్తులో యువత చెడిపోతున్నది, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి సమయపాలనలో కూడా మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నా నియోజకవర్గ ప్రజలు మరి మంచిగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆర్థికంగా బలపడాలంటే ఈ మద్యం మత్తులో యువత చెడిపోతున్నది. మరి మధ్యలోనే ఒక 20, 30, 40 సంవత్సరాల వయసులోనే చనిపోయి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకే మరి మద్యం షాపులు నడపాలి. ఆ తర్వాత మరి మద్యం షాపు పక్కన సిట్టింగ్ పర్మనెంట్ రూమ్లు అవి కూడా బంద్ చేయాలి. ఎందుకంటే గంటల తరబడి ఆ సిట్టింగ్ రూమ్లలో కూర్చొని యువత ఖరాబ్ అవుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాజగోపాల్ రెడ్డి సారు గారు చెప్పింది ఏంటంటే నా నియోజకవర్గ ప్రజలు మంచిగా ఉండాలి అంటే, ఆర్థికంగా బలపడాలంటే ఈ మద్యాన్ని దినదిన నియంత్రణ చేయాలనే ఆలోచనతో ఈ యొక్క టెండర్లు వేసే వ్యక్తులకందరికీ కూడా ముందుగానే ఇబ్బంది పడకుండా ముందుగానే సూచన చేస్తున్నారు. ఇటు విషయాన్ని మరి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి దృష్టి కూడా తీసుకుపోయి వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తారు.